హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ దరికిరావే చెల్లి. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. దరికిరావే చెల్లి 43 ఎపిసోడ్. అలాగే నీకు మాట ఇచ్చాను కదా, ఎవరికి చెప్పలే అమ్ముడు అన్నాడు ఆర్య. శ్రీధర్ వాళ్ళందరూ బయటికి రావడం చూసి ఆర్య అపర్ణ కారు దిగారు. చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళందరూ వచ్చి ఆర్యను అపర్ణను చూస్తూ జంట చూడముచ్చటగా ఉంది అని అందరూ అన్నవారు. అందరికీ వీడ్కోలు చెప్పి కారులో కూర్చున్నారు. నీళ్ళకైతే నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సి, ఇదంతా చూడాల్సి వచ్చేది కాదు అని మనసులో అనుకుంటూ మొహం మార్చుకొని కూర్చొని ఉన్నాడు. నీళ్ళు తప్ప అందరూ నవ్వుతూ ఉన్నారు. ఆర్య బాబు అని శ్రీధర్ పిలిచాడు. శ్రీధర్ అలా పిలవగానే అందరికీ ఆనందం వేసింది. ఆర్య అయితే ఆనందంగా చెప్పండి మావయ్య అన్నాడు. ఇందాక అక్కడ వాళ్ళందరూ మీ పెళ్లి ఎటు చూడలేదు, కనీసం చిన్నమ్మాయి పెళ్లికి కూడా పిలవలేదని అందరూ అంటుంటే మీ అత్తయ్య నేను రేపు గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేస్తాం, అందరూ రావాలని చెప్పి వచ్చాం. మీరు నేను రేపు ఒక్కరోజు ఉండగలరా అని మర్యాదపూర్వకంగా అడిగాడు శ్రీధర్. ఈరోజు నైట్ బయలుదేరదాం అనుకున్నాం మావయ్య అన్నాడు నీల్. అర్జెంటు వర్క్ ఉంటే వెళ్ళండి, లేదంటే ఉండి రేపు నైట్ పార్టీ అయిన తర్వాత వెళ్ళండి అన్నాడు శ్రీధర్. మావయ్య ఆఫీసుల వరకు చాలా ఉంటుంది, వెళ్ళాలి అన్నాడు మళ్ళీ నీల్. మీ బాస్ ఆయన మా బావ ఇక్కడే ఉన్నారు కదా, బావ ఏం చెప్తారో విందాం ఆగండి అన్నది అంజు. ఆర్య ఆలోచించి సరే మావయ్య, రేపు ఒక్కరోజు నీళ్ళు నేను వర్క్ ఫ్రమ్ హోమ్లా చేస్తాంలే అన్నాడు. బాబు మీ మమ్మీ వాళ్ళ నెంబర్ ఇస్తే మేము వాళ్ళతో మాట్లాడి ఈ పార్టీకి రమ్మని చెప్తాం అన్నది లక్ష్మి. మీరు చెప్పాలా అత్తయ్య, నేను చెప్తానులే అన్నాడు. అది మర్యాదగా ఉండదులే బాబు, మేమే చెప్పాలి అన్నాడు శ్రీధర్. అయితే ఒక కండిషన్ మావయ్య అన్నాడు. అపర్ణ మనసులో డాడీ నెంబర్ అడుగుతుంటే ఇవ్వకుండా కండిషన్ అంటారేంటి అని అనుకుంది. ఏంటి బాబు మీకేమైనా కావాలా అని అడిగాడు. అలాంటిదే మావయ్య, రేపు పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ నేను చూసుకుంటాను అని అన్నాడు ఆర్య. మీరా, మేము ఇస్తున్నాం కదా, నేను చూస్తానులే బాబు, మీరైతే ఒకటే నేనైతే ఒకటే, మనసులో ఎవరిచ్చినా ఒకటే కాబట్టి, మనలో ఎవరిచ్చినా ఒకటే కాబట్టి మీరందరికీ కాల్ చేసి నో హోటల్కి రమ్మని చెప్పండి అని అన్నాడు. ఆ హోటల్ పేరు వినగానే ఈయన నోరు తెరవబోయాడు, కానీ మళ్ళీ సంపాదించుకొని ఆర్య ఏం చెప్తాడని చూస్తూ ఉన్నాడు. ఏంటి ఆ హోటల్లో పార్టీ అంటే మాటలు కాదు, వద్దు అన్నాడు శ్రీధర్. మావయ్య అవన్నీ నేను చూసుకుంటాను కదా, మీరు ఫోన్ చేసి అందరికి చెప్పండి అని కారు ఇంటి దగ్గర ఆపగానే అందరూ దిగారు. అపర్ణ వెళ్తుంటే అమ్మడు అని పిలిచాడు. ఏంటార్య గారు దిగండి అన్నది. మనం సరదాగా అలా తిరిగేసి వద్దామా అని అడిగాడు ఆర్య. అలా లేదు ఇలా లేదు రాండి అన్నది అపర్ణ. శ్రీధర్ లోపలికి వెళ్తూ ఆర్య కారు దిగకుండా ఉండటం చూసి ఏమైంది అపర్ణ అని అడిగాడు. డాడీ, ఆర్య గారు అలా కొంతసేపు తిరిగి వద్దామని అడుగుతున్నారు అని కొంచెం భయంగా చెప్పింది అపర్ణ. నీ భర్తనే కదా అడుగుతుంది, వెళ్ళి రాముడు అపర్ణ అన్నాడు శ్రీధర్. ఈరోజు శ్రీధర్ మాటలు వింటుంటే అపర్ణకు ఎంతో ఆనందంగా ఉంది. సరే డాడీ అంటూ కారులో కూర్చుంది. ఆర్య డ్రైవ్ చేస్తూ కృష్ణఘాట్ దగ్గరకు కారు ఆపి ఇద్దరు కృష్ణానది పక్కన బెంచీలు ఉంటే ఎవరు లేని చుట్టూ కూర్చున్నారు. ఆర్య కూర్చొని ఈరోజు చాలా హ్యాపీగా ఉంది కదమ్ముడు అన్నాడు. అవునార్య గారు, మన జీవితంలో ఇలాంటి రోజంటూ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు, అందుకే ఈ అకేషన్ గ్రాండ్గా చేయాలని అక్కడ పెట్టానమ్ముడు, కానీ చాలా ఖర్చు అవుతుందేమో కదా ఆర్య గారు అన్నది అపర్ణ. పర్వాలేదులే అమ్ముడు, మీకోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను. సరే అత్తయ్య గారికి కాల్ చేసి ఇవ్వండి, మాట్లాడతాను.
మనం ఇక్కడికి వచ్చింది ఫోన్లో మాట్లాడటానికి కాదు కదా అమ్ముడు. మరి దేనికో అన్నది అపర్ణ. ఈ చల్లటి గాలిలో కృష్ణానది పక్కన నీతో కొంచెంసేపు గడుపుదామని వచ్చాను అంటూ అపర్ణకు దగ్గరగా జరిగి అపర్ణ చేతుల్ని తీసుకొని ముద్దు పెట్టుకొని, మీ డాడీ మనల్ని యాక్సెప్ట్ చేశారు కదా అమ్ముడు అన్నాడు. చేశారు కదా ఆర్య గారు, అయితే ఏంటి అన్నది. అయితే అంటూ ముంగుర్లు సవరిస్తూ బాగా ఆలోచించి చెప్పు ఏంటో అన్నాడు. అపర్ణ ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ, నాకు తెలియటం లేదు ఆర్య గారు అన్నది. కొంచెం ఆలోచించమ్మడు అని ఇంకొంచెం దగ్గరకు జరిగాడు. ఆర్య అలా జరుగుతుంటే అప్పుడు ఆర్య దేని గురించి మాట్లాడాడో అర్థమై, మీరు దేని గురించి అన్నారు అర్థమైందిలే అన్నది. నువ్వు చాలా షార్ప్ అమ్ముడు. మరి రేపు నైట్ అక్కడే మన ఫస్ట్ నైట్కి అరేంజ్మెంట్ చేసేదా అని అడిగాడు. అపర్ణకు సరే అని చెప్పడానికి సిగ్గుగా అనిపించి మాట్లాడలేదు. నిన్నే అడిగేది, సమాధానం చెప్పకుండా ఏం చేస్తున్నావు అని అపర్ణను చూసేసరికి అపర్ణ చెక్కిళ్ళు గులాబీ రంగులోకి రావటం చూసి, ఇప్పటిదాకా పూలు లేవు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ అపర్ణను కౌగిలించుకొని, ఇప్పుడే ఇంత సిగ్గుపడుతుంటే మరి రేపు రాత్రి ఎలా అని నవ్వి, నువ్వు చెప్పకుండానే నీ సిగ్గులో తెలిసిపోయింది నీకు ఇష్టమని అని అన్నాడు. ఆర్య గారు, అత్తయ్య గారు వాళ్ళకి కాల్ చేసి రమ్మని చెప్దామా అని అన్నది. మమ్మీ వాళ్ళు ఎప్పుడెప్పుడు మీ వాళ్ళని చూద్దామా అని ఉంది. మనం ఫోన్ చేసిన వెంటనే బయలుదేరి వచ్చేస్తారు. తెలుసు ఆర్య గారు, అందరం కలిసిపోతే ఇక మనకి ఏ దిగులు ఉండదు అన్నది. ఆర్య తులసికి కాల్ చేసి ఇచ్చాడు. హలో పెద్దత్తయ్య గారు అన్నది. అపర్ణ, మీకే కాల్ చేద్దామనుకున్నా, ఇప్పుడే మీ డాడీ మమ్మీ మాట్లాడారు. మీ మీద కోపం పోయిందంట కదా, పార్టీ ఉంది రాండి అని చెప్పారు. అత్తయ్య గారు, మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు? మీ మావయ్య గారు వాళ్ళు రారు, కానీ మేము శైలు వస్తాం. ఆదిత్య ఆఫీస్ చూసుకోవాలి కదా అన్నది. అందరూ వస్తే బాగుండేది అత్తయ్య గారు అన్నది అపర్ణ. ఆర్య ఫోన్ తీసుకొని జాగ్రత్తగా రాండి మమ్మీ అని ఫోన్ పెట్టేశాడు. అపర్ణకు చాలా ఆనందంగా అనిపించింది. ఆర్య ఫోన్లో రేపు పార్టీకి ఏమేమి అరేంజ్మెంట్ చేయాలా అని చెప్తూ ఉన్నాడు. ఆర్య ఫోన్ మాట్లాడిన తర్వాత, ఆర్య గారు అయిపోయిందా, వెళ్దామా అని అడిగింది. అన్నీ చెప్పాను, కానీ మన ఫస్ట్ నైట్ రూమ్ గురించి చెప్పలేదు అని ఫోన్ తీశాడు. ఇప్పుడు చెప్పకపోతే ఏమైందిలే, పదండి ఆర్య గారు అన్నది. అదేంటమ్ముడు అలా అనేసావు? ఈరోజు కోసం మనం ఎంత ఎదురు చూసాం, అలాంటిది ఏమైందంటావేంటి? ఫస్ట్ నైట్ అంటే ఇద్దరు మనసుల మధ్య ప్రేమ ఉంటే 5 స్టార్ హోటలే అక్కర్లేదు, ఊరి గుడిసెలైనా జరుపుకోవచ్చు. నువ్వన్నది నిజమే, కానీ రేపు రాత్రి పార్టీ హోటల్లో అరేంజ్ చేశాం కాబట్టి మన ఫస్ట్ నైట్ కూడా అక్కడైతే బాగుంటుంది కదా. సరే ఆర్య గారు, మీ ఇష్టాన్ని నేనెందుకు కాదంటాను అలాగే అన్నది. ఇంకా 24 గంటలు నీకు దూరంగా ఉండాలమ్ముడు, ఆ తర్వాత ఇద్దరుగా ఉన్నామని ఒకటవుతాం అన్నాడు. ఆ క్షణాన్ని తలుచుకుంటే నా మనసు గాలిలో అలా అలా తేలిపోతూ ఉంది. ఆర్య గారు, మీరు సరిగ్గా కారు డ్రైవ్ చేయకపోతే మీ మనసే కాదు, మనం కూడా గాలిలో ఉంటాం అన్నది. అంతలోపే ఇల్లు కూడా వచ్చింది. ఉదయాన్నే లేచి శ్రీధర్ అందరికీ ఫోన్ చేసి ఆర్య చెప్పినట్లు నో హోటల్కి రమ్మని చెప్పాడు. కొంతమంది ఆ పేరు వినగానే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళే హోటల్ కాదు అది అని చాలా మందికి తెలుసు. శ్రీధర్ పార్టీ ఆ హోటల్లో ఇస్తున్నాడంటే ఆశ్చర్యంగా అనిపించి తర్వాత ఆర్య గుర్తుకొచ్చాడు. శ్రీధర్ అందరికీ చెప్పేశాడు. మధ్యాహ్నంకి తులసి, కావేరి, శైలి వచ్చారు. అపర్ణను తీసుకొని వచ్చిన డ్రైవర్ కాబట్టి తులసి వాళ్ళు వస్తున్నట్లు ఫోన్ చేసి చెప్పకుండానే నేరుగా వచ్చేశారు. తులసి వాళ్ళని చూడగానే లక్ష్మి ఆర్య మమ్మీ అని గుర్తుపెట్టి, మీరు తులసి గారు కదా అని అడిగింది. తులసి నవ్వి, భలే గుర్తుపెట్టారే అన్నది. ఎందుకు గుర్తుపట్టాం, మీ పోలికలు ఆర్యలో మాకు కనిపిస్తున్నాయిగా అన్నది సుజాత. తులసి ఇద్దరిని చూస్తుంటే, నేను అపర్ణ అమ్మని, తను నీల్ వాళ్ళ అమ్మ అని చెప్పింది. అలా పరిచయాలు అయిన తర్వాత ఆర్య వాళ్ళు కిందకు వస్తూ తులసిని చూసి, మామ్ మీరు వచ్చేసారా, మీకే కాల్ చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. తులసి నవ్వుతూ, డ్రైవర్కి తెలుసు కదా అని ఫోన్ చేయలేదు ఆర్య అన్నది. బయటికి వెళ్ళిన శ్రీధర్ వచ్చారు.
లక్ష్మి ఆర్య వాళ్ళు మమ్మీ అని చెప్పింది. శ్రీధర్ నవ్వుతూ పలకరించాడు. శైలు అయితే అంజుతో బాగా కలిసిపోయి మాటలు చెప్తూ ఉంది. నీల్కి అదంతా చూస్తుంటే అపర్ణకు ఏదో మళ్ళీ పెళ్లి చేస్తున్నట్లు అనిపించింది. ఈ ఆర్యకు డబ్బుంది, అది ఎలా ఖర్చు పెట్టాలో తెలియక జనాలందరికీ తానెంత గొప్పవాడో అని తెలియటానికి ఇలా చేస్తున్నాడు. ఇప్పుడు పార్టీకి వచ్చిన వాళ్ళు అందరూ ఈయనగారి భజన చేయాలి కదా అని మనసులో అనుకుంటూ ఉంటే తులసి నీల్ని చూసి, ఏంటి నీల్, ఏం మాట్లాడటం లేదు అని అన్నారు. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.